ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చిన తర్వాత, ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందింది అని మనం తెలుసుకోవాలంటే, ఆల్రెడీ ప్రీవియస్‌గా చాలా సిటీస్ ఎగ్జాంపుల్‌గా ఉన్నాయి. దానికి మనకు బాగా కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్ అందరికీ తెలుసు కాబట్టి, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ గనుక మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే, ప్రీవియస్‌గా బేగంపేట నుంచి శంషాబాద్ చాలా దూరంగా, సిటీకి చాలా దూరంగా ఎయిర్‌పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్‌పోర్ట్‌కి రావడం వల్ల అక్కడ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీకి ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ చేయడం జరిగింది. సో, ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఈ రోజున హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి చాలా బ్యాక్ బోన్ అయిపోయింది. అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీ నుంచి ప్రతి కార్నర్ నుంచి ఎయిర్‌పోర్ట్ ఈజీగా యాక్సెస్ ఉండటం వల్ల ప్రతి దగ్గర కూడా ల్యాండ్ ప్రైజెస్ అలాంగ్ సైడ్ ఓఆర్ఆర్ బాగా అప్రిషియేట్ అయ్యాయి. ఈ ఎయిర్‌పోర్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ గ్రోత్ అంతా కూడా వెస్ట్ అండ్ సౌత్ వైపే ఎక్కువ పెనిట్రేట్ అయింది. అదే ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల వైజాగ్‌కి ఏ రకమైన బెనిఫిట్ ఉంది అని మనం ఆలోచించినట్లయితే, ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల కనెక్టివిటీ డిఫరెంట్ కారిడార్స్ నుంచి ఈజీగా వెళ్ళటానికి చాలా రోడ్స్ వైండింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే రోడ్ వైండింగ్ అయిందో, అక్కడ ప్రాపర్టీ అప్రిసియేషన్స్ జరుగుతాయి. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ అనేది కేవలం పాసెంజర్ ట్రావెల్ చేయడానికే కాదు. ఇదేంటంటే ఫార్మా ఎక్స్‌పోర్ట్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే టూరిజం కారిడార్స్ డెవలప్ అవుతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కి కనెక్టివిటీ అయ్యేది మేజర్‌గా బీచ్ కారిడార్ రోడ్ కూడా మేజర్ డెవలప్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే సెవెరల్ ఐటీ కంపెనీస్ వైజాగ్ రావడానికి ఇంటర్నేషనల్ గేట్‌వే ఓపెన్ అయ్యి ఈజీగా ఎంప్లాయ్‌మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో, ఎయిర్‌పోర్ట్‌కి 1 అవర్ డిస్టెన్స్‌లో మీరు ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్ చేసినా భవిష్యత్తులో డెఫినిట్‌గా మంచి రిటర్న్స్ వస్తాయి.